నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనం విదేశీ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు చూస్తుంటాం. కానీ ఒక తెలుగు థ్రిల్లర్ పూర్తిగా ఆస్ట్రేలియాలోనే అక్కడి రియల్ లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటే ఎలా ఉంటుంది? అదే ఈ వారం మన ముందుకు వచ్చిన సినిమా అనగనగా ఆస్ట్రేలియాలో. దర్శకుడు తారక రామ సరికొత్త నటీనటులతో చేసిన ఈ సాహసం ఎలా ఉంది, ఈ సినిమా చూడొచ్చా లేదా అనే విషయాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ క్లుప్తంగా. ఈ కథ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఒక క్యాబ్ డ్రైవర్ జ్యోతినాథ్ గౌడ్ మరియు అక్కడ చదువుకుంటున్న ఒక స్టూడెంట్ సాన్య భట్నాగర్ చుట్టూ తిరుగుతుంది. తన ఫీజుల కోసం కష్టపడుతున్న హీరోయిన్ పొరపాటున ఒక క్రిమినల్ గ్యాంగ్ చేస్తున్న భారీ స్కామ్లో చిక్కుకుంటుంది. మరోవైపు ఇండియాలో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ రహస్యం కూడా ఈ స్కామ్తో ముడిపడి ఉంటుంది. హీరో మరియు హీరోయిన్ ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు, ఆ 100 కోట్ల మిస్టరీ ఏంటి అన్నదే అసలు కథ. ప్లస్ పాయింట్స్ విజువల్స్. ఈ సినిమాను మెల్బోర్న్లోని దాదాపు 83 విభిన్న లొకేషన్లలో షూట్ చేశారు. విజువల్స్ హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో చాలా రిచ్గా ఉన్నాయి. నేచురల్ డైలాగ్స్. సినిమాలో సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. థ్రిల్లర్ జానర్లో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. టెక్నికల్ వాల్యూస్. అరుణ్ దొండపాటి సినిమాటోగ్రఫీ మరియు యువి నిరంజన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. మైనస్ పాయింట్స్. నటీనటులు అందరూ కొత్తవారు కావడం వల్ల కొన్ని చోట్ల నటన పరంగా ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎడిటింగ్. సెకండాఫ్లో కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే సినిమా వేగం పెరిగేది. ముగింపు. మొత్తానికి చెప్పాలంటే రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ఒక క్లాస్ థ్రిల్లర్ని చూడాలనుకునే వారికి, ముఖ్యంగా విజువల్స్ మరియు స్క్రీన్ ప్లే ఇష్టపడే వారికి అనగనగా ఆస్ట్రేలియాలో ఒక మంచి ఆప్షన్. కొత్త టీం చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. మిస్ అవ్వకండి. మరి ఈ సినిమా మీరు చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.